టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం నిప్పులు చెరిగారు. తనపై బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బలరాం దానిపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమన్నారు. చీరాల టికెట్ కావాలని తాను అడగలేదని, అలాంటి తప్పుడు వార్తలను బాబే పుట్టించారని తెలిపారు. పక్కన స్లిప్పులు తీసుకుని మాట్లాడే చంద్రబాబు తన గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు బలరాం. ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బావుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతారు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి, కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులాడేవాడిని కాదు, అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో రమ్మన్నా వస్తాను నేను. తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతల వాళ్ళ క్యారెక్టర్ కూడా ఎంతో చూసి మాట్లాడాలి. ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలో 2019లో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను, నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవడో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవడానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దాని రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చే రిజల్ట్ ఏంటో మీకు తెలుసు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మంగళగిరిలో చీరాల దాకా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజు వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, పార్టీ క్యాడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. సిగ్గుండాలి. మన నోటితో మాట్లాడేటప్పుడు 2 రకాలుగా మాట్లాడకూడదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. దాంట్లో కొంతమంది మందులు ఇచ్చాడు. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? విజయవాడ మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులో పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఏదో ఎవరికి ఏదో పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదని అనుకుంటే ఎట్లా? అది ఇప్పుడు ఏదో స్వచ్ఛంగా వీళ్ళు దీంట్లో నుంచి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కనీసం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని